నర్తించడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది నాకు, నా మనసుకి చాలా గొప్ప విషయం. ఇక పెద్దవాళ్ళని చూస్తే ఒక శోభానాయుడు, ఒక ఆలేఖ్య, ఒక ఉషా గాయత్రి, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారేమో అనిపిస్తుంది. మనం అక్కడ వెతకక్కర్లేదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వక్కర్లేదు, వీళ్ళే అక్కడికి వచ్చిస్తే ఇంకా బాగుంటుందేమో అన్నంత ఆనందం వేసుకున్నాం. అయితే దీని వెనకాల వాళ్ళ పేరెంట్స్ కృషి, వాళ్ళ గురువు గారి కృషి చాలా ఉంటుంది. వాళ్ళని అభినందించక తప్పదు. ఎలాగంటే ఇక్కడ ఏ ఊళ్ళలోనూ ఎక్కడో ఉండి శ్రమ కోర్చి ఎక్కడో ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం తీసుకొచ్చి పిల్లల్లో ఉన్న ఇంట్రెస్ట్ని గమనించి ఆ విధంగా వాళ్ళని మార్గదర్శకత్వం చేయటం అనేది పేరెంట్స్ చేసిన గొప్పతనం. అందుకే వాళ్ళు ఇంత నిష్ణాతులు కాగలిగారు. పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన సమకూర్చి వాళ్ళ ఇంట్రెస్ట్ను పెంపొందించడం అంటేనే వాళ్ళని ఒక నిష్ణాతులు చేయడానికి మనం చూపించిన మార్గం అనిపిస్తుంది పేరెంట్స్. వాళ్ళందరికీ అభినందనలు. ఇక గురువు గారు చెప్పాలంటే వీళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించడం అనేది ఒక విషయం అయితే, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని, వాళ్ళల్లో ఉన్న ఏదైనా లోపాలు ఉంటే వాటిని అన్నింటినీ సరిదిద్ది అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయటం అనేది ఆవిడ యొక్క గొప్పతనం. పవన్ గారికి ముఖ్యంగా అభినందనలు. రెండోది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది, తప్పో రైటో నాకు తెలియదు కానీ, కూచిపూడి నాట్యము భరతనాట్యమే కాకుండా ఒక క్లాసికల్ మ్యూజిక్ని ఒక వెస్ట్రన్ మ్యూజిక్ని కలుపుకొని అరిషడ్ వర్గాల మీద ఐటమ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అనిపించిందమ్మా నాకు. చాలా బాగా చేశారు. అది నేను కొత్తగా చూస్తున్నాను. రెండోది ఇంకొక విషయం కూడా కొత్తగా చూసాను. మరి ఇక్కడ మీకు అలవాటేమో నాకు తెలియదు కానీ, మాకు ఇండియాలో అదే ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడా చూడని విషయం, యాంకరింగ్ చేస్తుంటే దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించడం, ఇది నేను ఎక్కడ చూడాలి. ఇక్కడ జనరల్గా చేస్తుంటారా? నేను మొట్టమొదటిసారిగా చూడటం వల్ల నాకు థ్రిల్ ఫీల్ అయ్యాను. అది చాలా బాగుంది. ఆ ప్రక్రియ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కూడా ఏదన్నా కాపీ కొట్టాలని ఒక ఆలోచన కూడా. నేను ఎక్కడ చూడలేదు. నేను అనేక రవీంద్ర భారతిలో అనేక ప్రోగ్రాం చూశాను కానీ యాంకరింగ్ డెమాన్స్ట్రేట్ చేయడం అనేది చూడాలి. అందుకని నాకు కొత్తగా ఉంది, అంటే నాకు సంతోషంగా ఉంది. తర్వాత మనకి కేవలం తెలుగు వారికి మాత్రమే ఇచ్చినటువంటి వరం ఏంటంటే కూచిపూడి. సిద్ధేంద్ర యోగి వారు ఈ కూచిపూడి నృత్యాన్ని కనిపెట్టి మనకి ఇవ్వటం అనేది మన అదృష్టం, మన తెలుగువారి అదృష్టంగా చెప్పుకోవాలి. తెలుగువారికి వాళ్ళ అదృష్టాలు 3 ఉన్నాయి. ఒకటి, కూచిపూడి నృత్యం తెలుగువాడికి మాత్రమే సొంతం. పద్యం తెలుగువాడికి మాత్రమే సొంతం. అవధానం తెలుగువాడికి మాత్రమే సొంతం. ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ మూడింటి మన సొంతం, మన తెలుగువాడి సొంతం. అది మన గర్వంగా కాళ్ళ దగ్గర వేసుకొని చెప్పచ్చు. అలాంటి భారతీయ నృత్యాన్ని, మరి కూచిపూడి నృత్యాన్ని ఎంతమంది పిల్లలతో ఎంతమంది వీటితో చేయాలంటే ముందు గురువు గారికి అభినందనలు, ప్రత్యేకమైన అభినందనలు. పిల్లలందరికీ చాలా బాగుంది. తర్వాత మేము 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం నేను నాటకాలు వేస్తుంటాను కాబట్టి, నాటకాల్లో అమెరికా వెళ్ళిపోతే మన సంస్కృతి సంప్రదాయాలని మర్చిపోతారు, తల్లిదండ్రులని మర్చిపోతారు, వాళ్ళు ఏమైపోతారో తెలియదు, వాడు తల్లిదండ్రులకు ఏదైనా జరిగినా వస్తాడో రాడో అని నాటకాలు కూడా రాశారు ఆ రోజుల్లో. అదే భయంతో ఉండేవాడిని. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను తెలుసుకున్నది ఏమిటంటే, అక్కడికంటే ఇక్కడ గొప్పగా చేస్తున్నారు అని. మన మూలాన్ని మర్చిపోలేదు, మన మూలాలని మర్చిపోలేదు, పైగా ద్విగుణీకృతం చేస్తున్నారు. ఈ పిల్లలే రేపొద్దున ఇంకా పెద్దవాళ్ళే ఇంకా మరింత అభివృద్ధిలోకి వచ్చి నెక్స్ట్ తరానికి కూడా అందిస్తారని నేను ఆశిస్తున్నాను. తర్వాత సాహిత్య ప్రక్రియ, సాహిత్యం అంటే
సాహిత్యం లేకపోతే మానవ మనుగడే లేదు. మనకి మన కృష్ణదేవరాయలు గారు ఎలా పాలించాడు అని తెలిస్తే సాహిత్యం చదివితేనే తెలుస్తుంది, మనం చూడలేదు కదా. అట్లాగే మిగతా విషయాలు కూడా సాహిత్యపరంగా చూస్తే ఒక నాటకం అమెరికాలో ఉంది, ముఖ్యంగా సియాటిల్లో ఉంది. సియాటిల్లో నాటకాలు పెద్ద పెద్ద స్క్రీన్స్ మీద పెద్ద పెద్ద గెటప్స్తోనూ మంచి నాటకాలు, రుద్రమదేవి లాంటి నాటకాలు ఇవన్నీ వేశారని విన్నాను. మా అబ్బాయి కూడా అందులో పార్టిసిపేట్ చేస్తుంటాడు. పద్యం చందోబద్ధంగా పద్యం రాయడం అనేది మన తెలుగువాడికే కదా. ఇక్కడ ఎవరు ఉంటారులే అనుకున్నాను. మరి రామ్ కుమార్ వల్లభ జోస్యులు అనేవారు ఆయన చందోబద్ధంగా రాస్తున్నారు, గేయ కవిత్వం కూడా రాస్తున్నారు. ఆయన త్వరలోనే శతకం రాస్తాను కూడా నాకు ప్రామిస్ చేశారు. అట్లాగే పాట పాడుతా తీయగా వచ్చి బాలు గారు పెద్ద ప్రోగ్రాం పెడితే ఇక్కడున్న వాళ్ళు రామాచారి గారు వాళ్ళు వచ్చి ఇక్కడ నేర్పిస్తే ఆ పిల్లలందరూ పెద్దవాళ్ళతో ధీటుగా పాడారు. పాడుగా తీయగాలు మీరు అందరూ చూసే ఉంటారు. పాట ఉంది, పద్యం ఉంది, కథ. చిట్టూరు రాజు గారని ఆయన కథానికల పోటీలు పెట్టి మంచి మంచి కథల్ని ప్రైజులు ఇస్తూ వాటిని కోరి వాటిని ఒక పుస్తక రూపంగా కూడా తీసుకొచ్చి కథలను కూడా ఇది చేస్తున్నారు. తెలుగు భాష మీద అనేక మంది కృషి చేస్తున్నారు. నాకు ఇక్కడ రంగారావు గారు లగడపాటి ఆయన చెప్పారు, మన బడి మన సంస్కృతి, తెలుగు భారతి, తెలుగు ఇది అది ఇట్లా అనేక అసోసియేషన్స్ ఉండి తెలుగుని అభివృద్ధి చేసేందుకు, తెలుగు మర్చిపోకుండా, మూలాల్ని మర్చిపోకుండా, సంస్కృతి సంప్రదాయాల్ని మర్చిపోకుండా ఉండేందుకు చాలా కృషి చేస్తున్నారని. చివరిగా నాదొక చిన్న విన్నపం, సాహిత్యం మీద ఈ రోజున కృషి చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ అయ్యారు ఇండియాలో కూడా. అంటే మన తెలుగు సాహిత్యం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు తీసుకుంటే 1000 పడగలు, ఒక అడవి బాబురావు తీసుకుంటే నారాయణరావు, లేకపోతే ఒక శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. ఇట్లాగా మొన్న శ్రీనారాయణ రెడ్డి గారు మొన్ననే పర్వమించారు వారం క్రితం, విశ్వంభర. ఇటువంటివన్నీ మనకి నేషనల్ అవార్డ్స్, జ్ఞానపీఠ అవార్డ్స్ తెచ్చిపెట్టినటువంటి సాహిత్యం ఉండేది మనకి. ఈ రోజున అది కరువు అవుతుంది అనిపిస్తుంది నాకు. సో దాన్ని కూడా డెవలప్ చేసేందుకు, అంటే మన పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి, మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి, వాటన్నింటినీ వెలికి తీసుకొచ్చేందుకు ఏమన్నా మీ వంతు మీరు కృషి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంతేకాకుండా ఇప్పుడు ఒక చరిత్ర కనుక చదివితే మనకు అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులన్నీ తెలుస్తాయి. ఇప్పుడు అమెరికా వచ్చి మన తెలుగువాడు మొదటిసారి ఎలా వచ్చాడు, ఆ తర్వాత ఎలా డెవలప్ అయింది, ఇది కూడా నెక్స్ట్ జనరేషన్కి తెలియాల్సిన విషయం అని నా ఉద్దేశం. అందుకని సాహిత్యపరంగా కూడా మీరందరూ కూడా కృషి చేస్తారని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భావన్ గారికి, రంగారావు గారికి, నాకు ఇంత ఆనందాన్ని, నా సంతోషాన్ని ఇచ్చిన పిల్లలందరికీ, ఆరాధ్య అసోసియేషన్కి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.